గురించి తర్వాత ప్రిన్సీ రెడీగా ఉండాలి నర్సరీ క్లాస్ నుంచి. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు కీర్తన. ఈరోజు నేను బైబిల్లో మోకాళ్ళ ప్రార్థన చేసిన కొంతమంది భక్తుల గురించి చెప్పబోతున్నాను. మొదటిగా సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుకి ఇంకొక పేరు యదిత్య. యదిత్య అంటే దేవునికి ప్రియుడు అని అర్థం. సొలొమోను మహారాజు దావీదు కుమారుడు. సొలొమోను 7 సంవత్సరాల్లో మందిరాన్ని కట్టించాడు. మందిరం బలిపీఠ ఎదుట మోకాళ్ళలోని ప్రార్థనతో, దేవుడా ఈ మందిరంలో మోకాళ్ళలోని చేతులెత్తి ప్రార్థించిన వారందరికీ నెమ్మది దయచేయమని ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. రెండవది దానియేలు. దానియేలు అంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు రోజుకు 3 మారు మోకాళ్ళలోని ప్రార్థన చేసేవాడు. తర్వాత మూడవది ఏలియా. ఏలియా అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. ఏలియా ఇశ్రాయేలు అన్యజనులతో కలిసి పాడైపోకుండా ఉండడానికి యెహోవా ఎన్నుకున్న ప్రవక్త ఏలియా. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఉండకపోవడం వల్ల ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి తన ముఖాన్ని మోకాళ్ళ మధ్య ఆనించి ప్రార్థన చేయగా యేసయ్య ఏలియా ప్రార్థన విని విస్తారమైన వర్షాన్ని కురిపించాడు. నాలుగవది ఎజ్రా. ఎజ్రా అంటే సహాయకుడు అని అర్థం. చెరలో నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులతో కలిసి పాడైపోతున్నారని తెలుసుకొని ఎజ్రా తన వస్త్రములు చింపుకొని మోకాళ్ళలోని ప్రార్థించగా యెహోవా ఆయన ప్రార్థన ఆలకించాడు. ఐదవది యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం. యేసుక్రీస్తు చాలాసార్లు మోకాళ్ళలోని ప్రార్థించారు. వాటిలో కొన్ని. మొదటిది లూకా సువార్త 22:39 నుంచి 41 వరకు. యేసుక్రీస్తు కన్యమరియ గర్భంన జన్మించి 33 సంవత్సరాలు భూలోకంలో పాపం అంటకుండా గొప్ప రోదనతో కన్నీళ్లతో మోకాళ్ళలోని ఒలివల కొండ మీద ప్రార్థన చేసేవారు. రెండవది మత్తయి 17:9 నుంచి 14 వరకు. యేసుక్రీస్తు జనసమూహంలో ఉండగా ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళలోని, ప్రభువా నా కుమార్తెను కనికరించుము, ఆమె చంద్రరోగంతో బాధపడుతుంది అని ప్రార్థన చేయగా యెహోవా ఆ బిడ్డను ముట్టి బాగు చేశాను. ఏడవది స్తెఫను. స్తెఫను అనే పేరుకు కిరీటము అని అర్థము. మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి స్తెఫను. మోషే నియమించిన ధర్మశాస్త్ర ఆజ్ఞలు మారతాయని యూదులను హెచ్చరించగా యూదులు కుట్ర పన్ని స్తెఫనును రాళ్లతో కొట్టి చంపారు. స్తెఫను చనిపోతూ మోకాళ్ళలోని గొప్ప శబ్దముతో, ప్రభువా ఈ పాపం వారిపై మోపవద్దు అని ప్రార్థించి చనిపోతాడు. 8 తూరు ప్రాంతవాసులు మోకాళ్ళలోని ప్రార్థించారు. మోకాళ్ళ ప్రార్థన పాపిని పరిశుద్ధినిగా చేస్తుంది, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తుంది, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది, పిరికి వారికి ధైర్యాన్ని ఇస్తుంది. మోకాళ్ళ ప్రార్థన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. నేటి సమాజంలో యవనస్తులు ముఖ్యంగా చేయవలసింది మోకాళ్ళ ప్రార్థన. మనం మోకాళ్ళలోని దేవుడిని మనం అడిగే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు విని మనకు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. థ్యాంక్ యూ. ఆమేన్.